సభను జరుపుకుంటున్న సందర్భంగా మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పిలుపు మేరకు ఆ కార్యక్రమానికి ఆ బహిరంగ సభను మనం అందరం కూడా వివిధ గ్రామాల నుంచి మన వాళ్ళందరూ కూడా వెహికల్స్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని టార్గెట్ గా మన నాయకులు చెప్పడం జరిగింది. మన మండలం నుంచి కూడా వివిధ గ్రామాల నుంచి కూడా మరి వాహనాల నెంబర్లు ఇవ్వడం, ఆ వాహనాలు మన వాళ్ళందరూ కూడా కూర్చొని ఇచ్చారు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని కూడా ప్రజలకు కూడా మనం ధైర్యం కల్పించిన వాళ్ళం అవుతాం. ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు మన పెద్దలందరూ కూడా ఇప్పటికి మాట్లాడిన వాళ్ళు చెప్పారు. మనందరికీ కూడా స్వయంగా తెలుసు గ్రామాల్లో అనుభవిస్తున్న పరిస్థితి, వచ్చేటువంటి పథకాలు. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రోజు చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు కరోనాలో కూడా రైతు బంధు చేసినటువంటి విషయం మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు రెండు సంవత్సరాలు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి క్షీణించిపోతే కూడా మన ముఖ్యమంత్రి గారు నేను ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఇచ్చినటువంటి మాట తప్పను, కేసీఆర్ బతుకున్నంత రోజులు కూడా నేను రైతులకు ఇచ్చిన మాట తప్పనని ఆ రోజు రైతు బంధు చేస్తే రైతాంగం అందరూ కూడా సంతోషంగా వ్యవసాయం చేసుకున్నటువంటి విషయం మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ గ్రామాల్లో పరిస్థితి, ఇప్పుడు మనం మీటింగ్ పెడితేనే కరెంటు పోయినటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రతి గ్రామంలో కూడా రోజుకు కనీసం 6 గంటల కరెంటు పోతున్నది. అది వరుసగా కాకుండా తెలియకుండా అప్పుడో అర్ధ గంట తీస్తున్నటువంటి సందర్భం మనందరం చూస్తూనే ఉన్నాం. ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి రైతాంగానికి కానివ్వండి, మరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన కానివ్వండి, మరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన సందర్భం కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఇంతకంటే కేసీఆర్ కంటే బాగా ఇస్తామని చెప్పారు. మరి మహిళలకు ఫ్రీ బస్ అని పెట్టి అందులో సగం బస్సులు కోత పెట్టి ఇవాళ రోడ్డు మీద చూద్దామంటే మనం ఆ రోజు ఎన్ని బస్సులు తిరిగేది, ఇవాళ ఎన్ని తిరుగుతున్నాయో కూడా మనందరం ఒక్కసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే బస్సుల పరిస్థితి, బస్సులు తగ్గించి ఉన్న దాంట్లోనే ఆడవాళ్ళను మగవాళ్ళని ఎక్కించి మరి వాళ్ళు కొట్టుకుంటున్న సందర్భాలు కూడా మనం వీడియోలలో చూస్తూనే ఉన్నాం. అట్లాంటి పరిస్థితి